పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. పచ్చని కాపురంలో మద్యం పెట్టిన చిచ్చు ఎంతటి దారుణానికి కారణమవుతుందో శ్రీకాకుళం జిల్లా ప్రకాశం నగర్లో జరిగిన ఈ దారుణ ఘటనే నిదర్శనం. ప్రతిరోజు తాగి వచ్చి భార్యతో గొడవపడే అలవాటే ఆ భర్త ప్రాణాల మీదకు తెచ్చింది. డబ్బుల కోసం మొదలైన చిన్న వివాదం కాస్త చివరకు కత్తిపీట దాడితో రక్తం ఏరులై పారేలా చేసింది. కట్టుకున్న భార్య చేతిలో భర్తలు దారుణంగా హత్యకు గురవుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో మనం తరచూ వింటూనే ఉన్నాం. కొందరు ప్రియుడు మోజులో పడి పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటూ భర్తలను కడతేరుస్తుంటే, ఇప్పుడు పూర్తిగా మరికొందరు భర్తలు తాగుడు తిప్పలు, నిత్య వేధింపులను తట్టుకోలేక క్షణికావేశంలో ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘోరమే ఇప్పుడు ఒకటి వెలుగు చూసింది. తాగి వచ్చి డబ్బుల కోసం వేధిస్తున్నాడనేటువంటి కోపంతో కట్టుకున్నటువంటి భర్తను కత్తిపీటతో నరికి చంపేసింది ఓ భార్య. ఈ ఘాతుకంతో ప్రకాశం నగర్ ఏరియా మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శ్రీకాకుళం నగరంలోని ప్రకాశం నగర్ గాజల వీధికి చెందిన ధర్మాన అసిరినాయుడు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య జయలక్ష్మి, మణికంఠ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అసిరినాయుడికి తీవ్రమైనటువంటి తాగుడు అలవాటు ఉంది. అతనికి అంత బాగానే ఉంది, రోజు డ్యూటీకి వెళ్తాడు, అంత బాగానే ఉంది. కానీ విపరీతంగా మద్యం తాగి, ప్రతిరోజు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడడం అతనికి నిత్యకృత్యంగా మారింది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి కూడా అసిరినాయుడు బాగా తాగొచ్చి ఇంటికి వచ్చాడు. అదంతా మళ్ళీ రెగ్యులర్గానే అదనంగా డబ్బులు కావాలంటూ ఫుల్గా తాగొచ్చేసి భార్య జయలక్ష్మితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. భర్త నిత్య వేధింపులతో తీవ్ర విసుగు చెందినటువంటి ఆ మహిళ తీవ్ర ఆగ్రహానికి లోనైనటువంటి జయలక్ష్మి క్షణికావేశంలో ఇంట్లో ఉన్న అక్కడే కత్తిపీటను తీసుకొని భర్త పైన విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర గాయాల పాలవగా అసిరినాయుడు అక్కడికక్కడే రక్తపు మడుగులో విగతజీవిగా పడిపోయాడు. అసిరినాయుడు కుమారుడు మణికంఠ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అతను కూడా గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో విధులను ముగించుకొని ఇంటికి వచ్చేసరికి తండ్రి విగతజీవిగా పడి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలు ఏం జరిగిందని తల్లి జయలక్ష్మిని ప్రశ్నించగా, తామిద్దరం గొడవ పడ్డామని, ఆ క్రమంలోనే అతను కింద పడిపోయాడంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ తండ్రి మృతిపైన అనుమానం వచ్చిన కుమారుడు మణికంఠ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ సమాచారం అందుకున్నటువంటి వెంటనే శ్రీకాకుళం పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీం కూడా స్పాట్కు చేరుకొని ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరించారు. కుమారుడు మణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తను దారుణంగా హత్య చేసిన భార్య జయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఒకరి ప్రాణం తీయడమే కాకుండా కన్న కొడుకుని ఇప్పుడు అనాథగా చేసి ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న రాత్రి అనగా 4/6/2026 మిడ్నైట్ 12:30 సమయంలో మాకు 112 కాల్ రావడం జరిగింది. 112 కాల్ రాగానే మా స్టాఫ్, నైట్ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్ విజిట్ చేయడం జరిగింది. మణికంఠ అనే అతను, మా నాన్నగారు సస్పిషియస్గా పడి ఉన్నారు అని చెప్తే అంతటా స్టాఫ్ అది నైట్ ఉండి ఆఫీసర్లు విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేస్తే కంప్లైంట్ ఎవరైతే మణికంఠ ఉన్నారో అతను మాకు చెప్పేది నేను వచ్చేసరికి 12:30 అయింది. నేను స్విగ్గీలో పనిచేస్తాను. 12:30 అయింది. మామూలుగా మా మంచం మీద పడుకున్నారు. మా నాన్నగారి కింద పడి ఉన్నారు. బ్లడ్లో ఉన్నారు. ఏం జరిగిందంటే రాత్రి మీ నాన్నకి నాకు తాగేసి వచ్చాడు, నన్ను కొట్టడానికి ఎంగేజ్ చేశాడు, డబ్బులు అడిగాడు. మందుకి ఇవ్వలేదు. ముందు ఇచ్చాను, తర్వాత మళ్ళీ వచ్చి నాకు డబ్బులు ఎందుకు అడిగితే అంటనే ఇవ్వలేదు. ఇచ్చేస్తున్నా జుట్టు పట్టుకొని లాగి గోడ గడ్డించి ఇది చేశాడు. నేను తోసేస్తే మీ నాన్నకి మరి దెబ్బ తగిలిందేమో, నాకు స్ప్రో కలిపోయి అప్పటికే నాకు ఒంట్లో బాగాలేదు, పడిపోయాను. నాకు తెలియదు మీ నాన్న దెబ్బ తగిలింది, అలా మామూలుగా పడిపోయి ఉన్నాడేమో అనుకున్నాను. కానీ ఇలాగ దెబ్బ తగిలితే అది తూయడం వల్ల దెబ్బ తగిలి ఇంజరీ అయ్యి దానివల్ల చనిపోయాడు నేను అనుకోలేదని ఆ మదర్ చెప్పిందని అన్నారు. అంతకు మేము సీన్ విజిట్ చేయడం జరిగింది. సీన్ విజిట్ చేసి సీన్లో అతను ప్లాన్ ప్రకారం చేసినట్టు కనిపిస్తుంది. సో దాని మీద ఇంకా వాళ్ళ అబ్బాయి గారు ఫిర్యాదు రాసివ్వడం జరుగుతుంది.